మ్యాగీ అంటే పిచ్చి ప్రాణం, మ్యాగీ తినేసి బతికేస్తాం అనే వాళ్ళకి ఇంట్లోనే సూపర్ హెల్తీగా ఇన్స్టెంట్ సూపీ నూడిల్స్ తయారు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, పావు చెంచా నూనె వేసుకుని మరీ సాఫ్ట్ గా కాకుండా ఒక మాదిరిగా పిండిని కలుపుకోవాలి. కారపూస వేసుకుని మీడియం కర్ణాలున్న ప్లేట్ ని ఒకటి సెట్ చేసి కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని ఇందులోకి వేసేసి చూసారు కదా, మూతని ఈ విధంగా సెట్ చేసుకుని నిదానంగా ప్రెస్ చేయాలి. పిండి మరీ సాఫ్ట్ గా కలుపుకున్నట్లయితే ఈ నూడిల్స్ విరిగిపోతాయి. అలాగని మరీ గట్టిగా కలిపినట్టయితే ప్రెస్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పిండిని మీడియం గా కలుపుకుంటే నూడిల్స్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టేసి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు నూడిల్స్ వేసేసి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత వేరొక స్టైనర్ లోకి స్టైన్ చేసుకోవాలి. వెంటనే చల్ల వాటర్ లోకి వేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, కొద్దిగా స్వీట్ కార్న్స్, కొద్దిగా టమాటా ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మ్యాగీ మసాలా వేసేసి బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లను వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని వేసేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా సూపీ నూడిల్స్ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.